హాయ్ అందరికీ. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నానండి. నాకు ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయి వీడియోస్ అసలు ఏం చేయట్లేదు. ఈ మధ్య అంతా మా పిల్లలు వచ్చారు దుబాయ్ నుంచి, మా మనవడు అంతా వచ్చారనమాట. హార్బర్కి వెళ్ళి ఈ టైగర్ ప్రాన్ తీసుకున్నాను అనమాట. టైగర్ ప్రాను ఒక 5 అంటే 5 వచ్చినాయి కిలోకి. 1500, ఒక్కొక్కటి 200 గ్రామ్స్ ఉందన్నమాట. అది ఇంటికి తీసుకొస్తే వలవడం అది ఈజీయే, కానీ నాకు మళ్ళీ గొల్లలు అవి పారేయడం కష్టం అవుతుంది నాకు. అందుకని చెప్పి ఆవిడతోటి చేయించేసాను. అదిగో ఆ పేగులు అవి తీస్తుంది అనమాట ఆవిడ. వాళ్ళు ఎంత చేసినా మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు బోల్డ్ పని ఉంటుంది దాంతో. చూడండి, అంత చేత్తో తీయడం కష్టం అని చెప్పి కత్తితో కొడుతుంది అనమాట. ఇవి తయారు చేసినందుకు 5 రొయ్యలు తయారు చేసినందుకు 100 రూపీస్ తీసుకుంది ఆవిడ. ఏం చేస్తాం, ఇంకా అవసరం కాబట్టి సరే అని చెప్పి చేయించుకున్నాను. అది ఇంటికి వచ్చిన తర్వాత చూడండి నా వర్క్ ఎంత ఉంటుందో. శుభ్రంగా అవన్నీ తయారు చేసి తీసుకుని ఆ హెడ్స్ సెపరేట్ చేసి దానికి ఉన్న మీట్ అంతా మళ్ళీ అదంతా శుభ్రం చేసి కడిగి వాటిని కట్ చేసి, అది చూడండి ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుంది అన్నమాట. 5 ప్రాన్ అయినా కానీ నేను ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పనిచేసే దాని మీద. అదిగో అలా కట్ చేయాలి, వీప్ మీద అలా కట్ చేయాలి. చేస్తే ఆవిడ నరం తీసేసింది, కానీ ఇంకా అక్కడ గట్టంతా ఉంటుందన్నమాట. అదంతా శుభ్రం చేయడం కోసమని అక్కడ పైన కట్ చేస్తాను, వీప్ మీద కట్ చేస్తాను. దానికి కట్ చేసి చూడండి కటింగ్ ఎలా ఉంటుందో టైగర్ ప్రాన్. ఇలా కట్ చేయకపోతే ఏమవుతుందంటే ఉప్పు కారం పట్టదు. అదిగో చూడండి అట్లా ఫ్లాట్గా కట్ చేసి అన్నీ అలాగే తీసాను చక్కగా. మీరు చూడండి అలా, జస్ట్ నేను బోర్ కొడితే స్కిప్ చేయండి. ఈ హెడ్స్ ఉంటాయి కదా, ఆ హెడ్స్ ఏం చేస్తామంటే ఏదైనా ఎందులోనే వేసి వండుకోవచ్చు. టమాటాలోనో దోసకాయలోనో అట్లా వేసి వండుకోవచ్చు. యాక్చువల్లీ నేను తీసాను, కానీ నేను ఏం చేయలేకపోయాను. అంటే ఎవరు తినరు, అది నేను ఒక్కదాన్నే తినాలి. నేను ఒక్కదాన్ని తినడం కోసం ప్రత్యేకంగా నేను వండుకోవడం ఎందుకులే అని చెప్పి అది అలాగే ఇప్పటికీ ఉన్నాయి ఫ్రిడ్జ్లో. అలాగే అలా ఉంచాను అనమాట, స్టోర్ చేసి ఉంచాను. ఇంత శుభ్రం చేసుకుని చాలా పనండి. ఇంకొకటి ఏంటంటే ప్రాను ఇంట్లో వాడకం ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఒక 10 కిలోస్ తీసేసుకున్నాను అనమాట. బాస్కెట్ తీసేసుకుని అవి కూడా ఒలిపించేసాను చక్కగా. ఒలిపించేసి అవన్నీ శుభ్రం చేసుకున్నా ఇంటికి తీసుకొచ్చి. వాళ్ళు ఎంత చేసినా ఇంకా మనం చేసేది ఉంటుంది పక్కన. చూసారా ఎంత నీట్గా తయారు చేస్తున్నాను. అది అలా చేసుకుంటే బాగా ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి అన్నమాట. దీనికి చూడండి వాళ్ళు ఏమంటారంటే ఈ గ్రీన్ కలర్ది తీయక్కర్లేదు, ఇంట్రెస్ట్ అయిన తీసేసాం కాబట్టి ఇదంతా తినచ్చు అంటారు. కానీ ఎంత ఆక్వర్డ్గా ఉంటుందంటే చూడటానికి. అది మనకి వండిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది, తినబుద్ధి లేదు. అందుకని నేను శుభ్రంగా అన్నీ తీసేస్తాను క్లియర్గా. ముందే నాన్ వెజ్ అది శుభ్రం చేసుకోకపోతే తినలేము తినేటప్పుడు. ఆ హెడ్స్ అన్నీ తీసి ఉంచానమాట. మళ్ళీ అలా కట్ చేస్తే చక్కగా ఉప్పు కారం అంతా పడుతుంది అన్నమాట.
మనం ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. కొద్దిమందికి పులుపు వేస్తే ఇష్టం, పులుపు కావాలంటే పులుపు ఫ్లేవర్ వేసుకోవచ్చు. ప్రాన్లో నేను ఎప్పుడు పులుపు వేయనమాట, వేస్తే దోసకాయ కూరలో వేస్తాను. దోసకాయ ప్రాన్ చేస్తాను, లేదంటే మామిడికాయ ప్రాన్ చేస్తాను, లేకపోతే చింత చిగురు ప్రాన్ చాలా బాగుంటుంది. చింత చిగురు, గోంగూర వీటితో ప్రాన్ చేస్తాను తప్పించి పులుసు అయితే వేయను. చింతపండు పులుసు అయితే వేయను. చింత చిగురు ప్రాన్ చాలా బాగుంటుంది. గోంగూర ప్రాన్ కూడా చాలా బాగుంటుంది. వంకాయ ప్రాను, పొట్లకాయ ప్రాను, పొట్లకాయ పచ్చి రొయ్యలు చాలా ఫేమస్ కూర. తర్వాత బీరకాయ పచ్చి రొయ్యలు, లేదా దోసకాయ పచ్చి రొయ్యలు. అంటే నేను ప్రత్యేకంగా పచ్చి రొయ్యలు అని మెన్షన్ ఎందుకు చేస్తున్నానంటే ఎక్కువ మంది ఎండు రొయ్యలు కూడా వాడతారనమాట. నేను ఎండు రొయ్యలు వాడను ఎక్కువ, అందుకని పచ్చి రొయ్యలు అని ప్రత్యేకంగా చెప్తున్నాను అనమాట. నాకు ఎండు రొయ్యలు అవి నాకు పెద్దగా ఇష్టం ఉండదన్నమాట, అందుకని పచ్చి రొయ్యలు అని చెప్తున్నా ప్రత్యేకంగా. చాలా ఇష్టంగా తింటారు తినేవాళ్ళు కూడా. ఇన్ఫ్యాక్ట్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, నేను మాత్రం తినను. అందుకని నేను ఎక్కువ చేసిన ఐటమ్స్లో ఎండు చేపలు, ఎండు రొయ్యలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. తినేవాళ్ళు ఉంటేనే వండుతాను అవి. చూసారా ఎంత వేస్ట్ వస్తుందో, చాలా వేస్ట్ వస్తుంది. అన్నిట్లోకి పొట్లకాయ రొయ్యలు, చింత చిగురు రొయ్యలు, గోంగూర రొయ్యలు చాలా బాగుంటుందండి. ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేయండి. నేను చేశాను, నా వీడియోస్లో ఉంటాయి అవి, వెతికితే దొరుకుతాయి, ట్రై చేయండి. చాలా నీళ్ళు కూడా పడతాయి అన్నమాట ఇవన్నీ శుభ్రం చేసుకొని. చూసారా టైగర్ ప్రాణం అలాగా చక్కగా కట్ చేసేసి చేస్తే ఎంత బాగుంటాయో. ఒకవేళ నచ్చితే, ఈ విధానం నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ కామన్గా చెప్పే విషయాలే, మేము చెప్పక్కర్లేదు. మీకు నచ్చితే మీరు లైక్ చేస్తారు, కానీ ఎక్కడా చూడలేదు అని అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. ఎందుకంటే నాకు నేనుగా క్రియేట్ చేసుకున్న రెసిపీస్ అన్నమాట ఇవి, అందుకని అడుగుతున్నాను. ఈ హెడ్స్ గోంగూరలో వేసుకోవచ్చు, దోసకాయలో వేసుకోవచ్చు, టమాటాలో వేసుకోవచ్చు, మామిడికాయలో వేసుకోవచ్చు. అట్లా వేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి చక్కగా. బోర్ కొడితే స్కిప్ చేయండి. నాకు ఈ రొయ్యలు ఎంత కడిగినా తృప్తిగా ఉండదు, ఇంకా 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 కడుగుతూనే ఉంటాను. ఈ రొయ్యలు కడిగిన తర్వాత వాసన రాకుండా ఉండాలంటే కొంచెం బియ్యం కడిగిన నీళ్ళల్లో, ఇందులోనే కొంచెం బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసాం అనుకోండి, అసలు ఇంకా వాసనే ఉండదు. కత్తి కొంచెం శుభ్రంగా కడుక్కుని అప్పుడు లాస్ట్లో ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు పోసిన తర్వాత ఇంకేం వేయకూడదు అనమాట. అస్సలు వాసన ఉండదు, మొత్తం పోతుంది. మనం కింద వాడిన దగ్గర, ఇవన్నీ క్లీన్ చేసిన దగ్గర కూడా వాసన వస్తూ ఉంటుంది కదా. ఈ రొయ్యలు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఈ లాస్ట్లో ఆ పక్కన పోసాం అనుకోండి, దాని మీద పోసాం అనుకోండి, పోసేస్తే అక్కడ వాసన కూడా పోతుంది. అంటే మనం ఫెనాయిల్, డెటాల్ పెట్టి అవన్నీ
క్లియర్ చేయడం అవన్నీ లేకోకుండా మనం డెటాల్ అది వాడే పని ఏముండదన్నమాట. ఇంకా ఆ బియ్యం కడిగి నీళ్ళు పోస్తే వాసన పోతుంది. ఫెనాయిల్ కానీ అట్లాంటివి ఏమి వేయక్కర్లే. ఉప్పు వేసానండి, కారం వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఒక నిమ్మకాయ పిండుతున్నాను. దీంట్లోకి మసాలా అన్నమాట. గరం మసాలా వేసాను. కొంచెం ఈ గరం మసాలా అంతా కూడా బాగా దగ్గరికి కలపాలన్నమాట. కొంచెం చేత్తో కలిపితే బాగుంటుంది. ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడరు సరిపోలేదని మళ్ళీ కొద్దిగా కారం వేసాను. కారం ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టండి. ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఎక్కువ కారం వేసుకుంటాం, తక్కువ కారం తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు వీటికి మసాలా ఎక్కించాలి. ఇలా ఎక్కిస్తే మసాలా బాగా పట్టుకుంటుంది అనమాట చక్కగా. సాయంత్రం ఫ్రై చేసుకోవాలనుకోండి, మార్నింగ్ సెట్ చేసుకుని పెట్టేసుకుంటే సరిపోద్ది. అయితే మధ్యాహ్నం చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు అట్లా, అలాంటప్పుడు ఉప్పు కారం మసాలాలు పట్టించేసి పక్కన ఉంచేస్తే మనం ఎప్పుడైతే ఫ్రై చేయాలనుకుంటున్నామో అప్పటికి చక్కగా రెడీ అయిపోయి ఉంటాయి అన్నమాట. అప్పటికప్పుడు చేసుకుని అప్పుడప్పుడు అంటే కారం ఉప్పు పట్టదు అంతగా, అంత టేస్ట్గా అనిపించవేమో. అందుకని కొంచెం అవి ఉప్పు కారం ముక్కలకి ఎక్కేలాగా మనం వెయిట్ చేయాలన్నమాట. కాసేపు ఉంచాలి మసాలా ఎక్కించి. ఐదు రొయ్యలు ఉన్నాయండి, 4వ దానికి పెడుతున్నాను. ఐదోది నిజంగా ప్రాన్ లవర్స్కి చాలా డెలీషియస్ ఫుడ్ అనమాట ఇది. ప్రాన్ లవర్ ఎవరైనా సరే బాగా లైక్ చేస్తారు ఈ రకంగా చేసుకుంటే. ఖచ్చితంగా ప్రాన్ లవర్స్ ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. నచ్చితే, నచ్చకపోతే వద్దు. అలా పెట్టేస్తాను మూత పెట్టి పెట్టేసి ఒక 2 గంటలు 3 గంటలు పోయిన తర్వాత దీన్ని ఫ్రై చేద్దాం. ఫ్రై చేసినప్పుడు ఏంటంటే కార్న్ఫ్లోరు, బ్రెడ్ క్రమ్స్ కలిపేసి చక్కగా అందులో మళ్ళీ కొద్దిగా ఉప్పు కారం వేసి కలిపి పక్కన పెట్టుకుంటాము. కలిపి పక్కన పెట్టుకుని అందులో మనం ఎప్పుడైతే చేయాలనుకుంటున్నామో అప్పుడు దాంట్లో కొంచెం చేయాలి. అంటే దానిలో పైన కింద ఇవన్నీ వేసేయాలి. ఇదిగోండి కార్న్, బ్రెడ్ క్రమ్స్, లాస్ట్ అయిపోయిందనమాట. అందుకని మొత్తం వేసేసాను. లేకపోతే ఈ డబ్బా మళ్ళీ ఫ్రిడ్జ్లో దాచించాలి. వేసాను, ఒకటి సెట్ చేసేసాను చూడండి, పక్కన పెట్టేశాను. ఇంకా మిగతాయి కూడా అలా ఒక్కొక్కటి ఎక్కించుకొని ఈ పౌడర్ అప్లై చేసేసి ఫ్రై చేసేయడమే.
అప్పుడు కొంచెం క్రంచీగా క్రిస్పీగా అట్లా వస్తాయి అన్నమాట. ఈ బ్రెడ్ క్రమ్స్లో ఉండి కార్న్ ఫ్లోర్లో అట్లా ఉండి చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఇవి క్రంచీగా ఉంటాయి అన్నమాట తింటుంటే. అది ఇప్పుడు ఇది వేగుతుంది కదా, వేగిన తర్వాత తిరిగేసిన తర్వాత మనకి ప్రాన్కి సహజంగా ఉండే గుణం ఏంటంటే రౌండ్గా అయిపోద్ది. నేనేం చేశానంటే ఇట్లా అడ్డంగా కోసాను, తర్వాత కత్తి పెట్టి కొంచెం జస్ట్ ఇట్లా ట్యాప్ చేశాను అనమాట. అయినా కానీ కొద్దిగా బెండ్ అయ్యింది. మనం బెండ్ అవ్వకుండా ఉండాలంటే టూత్ పిక్స్ ఉంటాయి కదా, వుడెన్ టూత్ పిక్స్, అవి కొంచెం గుచ్చేస్తే అడ్డంగా 3 పైన ఒకటి మధ్యలో ఒకటి కింద ఒకటి గుచ్చేస్తే మనకి అలా బెండ్ అవ్వవు అనమాట. నేను మా మనవడి కోసం చేస్తున్నాను కదా, మళ్ళీ అవి చూడకుండా గబుక్కుని తినేసాడు అనుకోండి, నోట్లో గుచ్చుకుంటేనే భయం నాకు. అందుకని చెప్పి నేను పర్వాలేదు కొద్దిగా బెండ్ అయితే అయ్యిందిలే అని చెప్పి ఉంచేసాను అన్నమాట అట్లా. కనుక పిల్లలు తినేటప్పుడు ఆ జాగ్రత్త తీసుకోవాలి. మనం మామూలుగా పెద్దవాళ్ళకి వండినప్పుడు డెకరేటివ్గా చేసినప్పుడు, లేకపోతే పార్టీలకి ఫంక్షన్లకి చేసినప్పుడు డెకరేటివ్గా చేసినప్పుడు అలాంటప్పుడు మనం ఆ టూత్ పిక్స్ గుచ్చుకోవాలన్నమాట. పై పార్ట్లో ఒకటి, మధ్యలో ఒకటి, చివర ఒకటి గుచ్చితే అది రౌండ్ అవ్వదు. లేదంటే నిలువుగా కూడా గుచ్చొచ్చు. నిలువుగా ఈ పక్కన ఒకటి ఆ పక్కన ఒకటి గుచ్చేసాం అనుకోండి, గుచ్చేస్తే మనకి బెండ్ అవ్వవు అనమాట. తీసుకోవాల్సిన జాగ్రత్త అది ఉంటుందన్నమాట. ఈ బెండ్ అయినా ఎట్లా ఉన్నా తినేది అదే టేస్ట్ కాబట్టి మనకేం పెద్దగా ఇబ్బంది ఉండదు, హ్యాపీగా తినేయచ్చు. కానీ పిల్లలకు పెట్టినప్పుడు మాత్రం టూత్ పిక్స్ అలాంటివి లేకుండా ఆయుధాలు అనమాట, నోట్లో గుచ్చుకుంటాయి లేకపోతే. కనుక అలా చేస్తే చాలా బాగుంటుందండి. మా వాళ్ళు తింటున్నప్పుడు నేను వీడియో తీయలేకపోయాను, కానీ బాగా ఎంజాయ్ చేశారు. చాలా హ్యాపీగా యమ్మీ యమ్మీ అనుకుంటూ తిన్నాడు మా మనవడైతే. చాలా నచ్చింది తనకి. కొంచెం బిర్యానీ, అలాగే ప్రాన్ కర్రీ, ఈ ప్రాన్ టిక్కాలు, టైగర్ టిక్కాలు, ఇంకా ఏవేవో అలా చేశాను అనమాట. అవన్నీ కాకుండా జస్ట్ ఇదేంటంటే జస్ట్ స్టార్టర్ లాగా తినేశారు స్టార్టింగ్లోనే. మిగతాది భోజనం చేశారనమాట, భోజనంలో తిన్నారు. మిగతా కర్రీస్, రైస్ అవంతా మామూలు రైస్. చూసారా ఎలా లెగుస్తుంది కదా పైకి. అలా లేగకుండా ఉండాలంటే నేను ఇందాక చెప్పిన చిట్కా పాటించాలన్నమాట. చాలా బాగుందండి ఇది, జ్యూసీగా చక్కగా కొరుకుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. అలాగని క్రిస్పీగా కడక్కమనేలాగా ఏమీ లేదు, చక్కగా మెత్తగా ఉంది. చాలా టేస్ట్గా ఉందని చెప్పారు తిన్న వాళ్ళు కూడా. నాకు వండిన తర్వాత నేనైతే తినబుద్ధి అయ్యేది. నాకు ఆ స్మెల్ అన్నీ పట్టేసి ఉంటాయి కాబట్టి నేను తినడానికి ఇష్టపడను. ఎవరైనా తిని నాకు చెప్పాలన్నమాట చాలా బాగుంది అనేసి, అంతే. చూసారు ఎలా రింగ్ లాగా తిరిగిపోతుందో, చూసారు కదా. అదండి నా టైగర్ టిక్కా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను దీంతో. ఇది నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ. ఫిషింగ్ హార్బర్కి వెళ్తే ఈ ప్రాన్ దొరుకుతాయి, లేదంటే కొంచెం పెద్ద ప్రాన్ ఏది దొరికినా కానీ అన్ని పెద్ద ప్రాన్స్ తోటి మధ్యలో కట్ చేసి అలా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ. అదండి సంగతి. It's very nice.